బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 21 వరకు ఇలా రాయబడి ఉన్నది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుంది. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిటయు తుప్పుని తినివేయి. దొంగలు కన్నము వేసి దొంగిలరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఈ ధనం ఎక్కడ ఉండను అక్కడనే నీ హృదయం ఇంటర్